టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆడడానికి ఒప్పుకుంది. కాకపోతే ఫిబ్రవరి 15వ తారీఖున ఉన్నటువంటి మ్యాచ్‌ను మాత్రం మేము బహిష్కరిస్తున్నామని చెప్తోంది. ఒకవేళ ఫైనల్‌కి గాని, సెమీ ఫైనల్‌కి గాని వస్తే అదైతే ఆడుతుందట. నాకౌట్ మ్యాచ్ అయితే ఆడుతుంది గానీ, ఇప్పుడు గ్రూప్ లెవెల్‌లో జరిగేటటువంటి మ్యాచ్‌లో మాత్రం మేము ఆడం, భారతదేశానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం. ఎందుకంటే బంగ్లాదేశ్‌ని బహిష్కరించారు కాబట్టి మేము దానికి నిరసనగా ఈ విధానం చేశామని చెప్తున్నారు. అంటే మిగతా ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ చేసినటువంటిది అది కరెక్ట్ కాదు, పైగా ఓడిపోతామని భయంతో అలా చేశారు. ఎలాగో సెమీఫైనల్కి ఫైనల్కి వెళ్ళలేరు కాబట్టి ఇలాంటి ప్రగల్భాలు పలుకుతున్నారని భారత్తో పాటు అనేక దేశాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశాయి. కానీ పాకిస్తాన్ క్రికెట్ మాజీ చైర్మన్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు ఒకసారి విందాం. ఆయన పేరేమొచ్చేసి రమీజ్ రాజా. మోదీ ఒక్క మాట చెబితే మొత్తం పాకిస్తాన్ యొక్క లోకల్ క్రికెట్ కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఈరోజు ఐసీసీకి వస్తున్నటువంటి 90% నిధులు ఏవైతే ఉన్నాయో అవి బీసీసీఐ నుంచే వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మిగతా సభ్య దేశాలన్నింటికి వార్షిక ఆదాయం ఏదైతే ఇస్తుందో అది పాకిస్తాన్ కూడా ఇస్తుంది. కాబట్టి అంటే ఆ విధంగా చూసుకున్నట్లయితే భారత్ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకే నిధులు ఇస్తున్నట్లుగా పరోక్షంగా. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక్క మాట చెప్పాడంటే పాకిస్తాన్కి నిధులు ఆగిపోతాయి, వార్షిక నిధులు. ఎలాగో ఇప్పుడు మ్యాచ్ ఆడలేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అయితే ఫైన్ ఉంటుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు మామూలుగా పూర్తిగా పీసీబీ ఆగిపోవడానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ. ఆయన ఒక్క మాట చెప్పాడంటే మాత్రం పాకిస్తాన్ క్రికెటే ఉండదు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. దానికి సంబంధించి వీడియో కూడా ఉంది. पाकिस्तान क्रिकेट बोर्ड आईसीसी की फंडिंग पे 50% चलता है और आईसीसी फंडिंग ये होती है कि वो टूर्नामेंट्स कराते हैं और उसके जो पैसे हैं वो अपने मेंबर बोर्ड्स में बांट देते हैं और वो जो आईसीसी की फंडिंग है वो 90% इंडियन मार्केट से आती है। सो हमें एक तरह से इंडिया के बिजनेस हाउसेस पाकिस्तान क्रिकेट को चला रहे हैं और कल को अगर इंडियन प्राइम मिनिस्टर ये सोच लेती कि हम पाकिस्तान को फंडिंग नहीं देंगे तो ये क्रिकेट बोर्ड जो है ये कोलैप्स भी हो सकता है। बट हम जीरो करते हैं क्योंकि हमको हमारी तो ड्यूटी नहीं है। सो वो मतलब मेरा एक पॉइंट कहने का ये है कि हमें अपने पैरों पे खड़े होना। సో ఈ जो डिपेंडेंसी है ना ये मैं हर साल 10%। ఈ విధంగా రమీక్ రాజా గారు తన నిర్ణయాలు చెప్పారు. ఇంతకుముందు కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పాడు. బీసీసీఐ గనక ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలు ఐసీసీ మీద కూడా ప్రభావం పడతాయి. కాబట్టి ఐసీసీకి ఇప్పుడు బీసీసీఐ ఎంత చెప్తే అంత. కాబట్టి ఇప్పుడు మనం ఎగురుతున్నామని మనం ఏదో పెద్ద హీరోలు అనుకోకూడదు. సో ఇప్పుడు పాకిస్తాన్ బోర్డు కూడా చాలా మంది క్రికెట్ బోర్డులకు ఫోన్ చేసి, ఇతర దేశాలకు ఫోన్ చేసి మీరు మాకు మద్దతు తెలపాలంటే మాకు దానికి సంబంధం లేదు, భారతదేశం మీరు చూసుకోండి, కానీ భారతదేశానికి వ్యతిరేకంగా మేము వెళ్ళకపోయినా మీకు సపోర్ట్ చేసామంటే చాలు, భారతదేశానికి కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము భారతదేశ కోపానికి అయితే గురవ్వము, మీరు చూసుకోండి అని చెప్పేసాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా అన్ని దేశాలు కూడా స్పష్టంగా చెప్పేశాయి. మరి ఇప్పుడు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఐసీసీ కూడా ఇప్పుడు దాని మీద వర్చువల్గా ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఈ రోజు తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి.